నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు అని ఏఈఎల్సి మాజీ మోడరేటర్ బిషప్ దుర్గిస్థానిక సంఘ కాపరి రెవరెండ్ డేగల యోహాన్ అన్నారు. సర్వ మానవాళి జరుపుకునే సంతోషకరమైన శుభదినం క్రిస్మస్ అని రైట్ రెవరెండ్ డేగల యోహాన్ అన్నారు. మండలంలోని ఏఈఎల్సి ఆర్సిఎం బాప్టిస్ట్ పెంతెకోస్త్ హోసన్నా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఫెయిత్ ప్రేయర్ చర్చ్ కృపా మినిస్ట్రీస్ వివిధ రకాల డినామినేషన్స్ సంబంధించిన చర్చలలో ఆరాధన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జన్మించినప్పుడు మన జన్మాల గురించి జన్మించిన తర్వాత మనం జన్మిస్తాం. కానీ ఇక్కడ ఆయన జన్మించక ముందే గ్రామం, ఎన్నికలేని గ్రామం దేవుడు ఎన్నుకున్నాడంటే బెత్లెహేము అనేది ప్రపంచానికి నడిబొట్టు, ప్రపంచానికి నడిబొట్టు. కాబట్టి యేసుక్రీస్తు జన్మ బెత్లెహేము అంటే అర్థం అంటే బెత్లెహేము హీబ్రూ అంటే బెత్లెహేము అంటే హౌస్ చెట్టు. బెత్లెహేములో జన్మించిన ఉద్దేశం అంటే ఆయన శరీరం ఆయన బెత్లెహేములో జన్మించాడు. ఆయన విలుపు నాగరిస్తాలనే దున్నబడింది. ఆయన ఒక్కొక్క కోడా దెబ్బ కుడుతూ ఉంటే ఆయన వీపు చేర్చబడింది. మీరు కాల్చే కొలతకు పడలేదు, ఎట్లెక్కు మేకలెక్కు కొలెక్కు రక్తము మనకి పాపాలు తీసే. కాబట్టి నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెలను చూస్తున్నాం. అయితే ప్రభువారు మరి ఎక్కువ ఒక వాగ్దానం ఎందుకంటే ఇస్రాయేలు 7:14 మనం చూసినట్లుగా ఆలకించుడివే కన్యక గర్భవతి కుమారుని ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టిన ఇమ్మానుయేలు పేరు భాస్కరుగా దేవుడు మనకు కూడిని మనం చూస్తున్నాం. అయితే ప్రభువారు తన చుట్టూ రీతిగానే మనం చూస్తున్నాం. కాబట్టి గొర్రెల కాపరులు దేవుడు స్థుతించారు, దేవుడు స్థుతించినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా మనం చూస్తే దేవుని యొక్క దూతలు కూడా దేవుని యొక్క దర్శనానికి నోచుకుని వారికి దేవుడు డైరెక్ట్ గా చూడగలిగారు. దేవుడు వారి జీవితాలు మార్చేసి మన జీవితాలు కూడా మార్చడానికి దేవుని లోకానికి వచ్చింది. కనుక హృదయశుద్ధి గల వారి తండ్రులు వారి దేవుని చూస్తారు. మన దేవుని చూడాలంటే హృదయశుద్ధి గల వారిగా ఉండవలసిన వారు అంటున్నాం. పిల్లరా యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత మన రక్షణను అందించడానికి ప్రభువారు దహన బలిగా అర్పింపబడడానికి ఈ లోకంలో జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. వారిని పూజింపచేసిన నక్షత్రంగా మనం చూస్తున్నాం. ఈ తూర్పు దేశం జ్ఞానులు వారికి మార్గం ఎలా అలాంటి పరిస్థితుల్లో ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. వాస్తవంగా ఈ యొక్క నాటకం ముందేసి బాగుండేది, అందరూ చూసేవాళ్ళు. మరి అంత అంతరాయం వల్ల లాస్ట్ అనిపించింది.